కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై జరిగిన ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో వాటికి సంబంధించి విచారణకు ఆదేశాలు జారీ చేశారు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్. దీనికి సంబంధించి కేసీఆర్ గారికి, అదేవిధంగా హరీష్ రావు గారికి అండ్ ఈటెల గారికి నోటీసులు అందజేయడం జరిగింది. దీనికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనకు అందించడానికి అసలు నోటీసులో ఏం పేర్కొన్నారు, మరి విచారణకు హాజరవుతారా లేదా, ఒకవేళ హాజరైతే ఎటువంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది, వాళ్ళు ఎలా రిప్లై ఇచ్చే అవకాశం ఉంది, ఈ అంశాలకు సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనకు అందించడానికి ఆంధ్రప్రభ తెలంగాణ ఎడిటర్ దిన్షా బాబు గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. మరిన్ని విషయాలను వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. దిన్షా బాబు గారు నమస్కారం అండి, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సార్, హాట్ టాపిక్ కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, అదేవిధంగా ఈటెల గారికి నోటీసులు జారీ చేయడం. అంటే నాకు తెలిసి కేసీఆర్ గారికి జూన్ 5వ తారీఖున అండ్ హరీష్ రావు గారికి 6వ తారీఖున అండ్ ఈటెల గారికి 9వ తారీఖున విచారణకు రావాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో వస్తారంటారా, లేకపోతే ఒకవేళ వస్తే ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు, వీళ్ళు ఏ విధంగా రిప్లై ఇస్తారు, ఒకవేళ రాకపోతే ఏం ఆలోచించుకుని రాలేదంటారు, ఎట్లా చెప్పండి సార్ మీ మాటలో. అది దీని మొత్తం ఎపిసోడ్ బ్యాక్ సైడ్ కొంచెం ఆలోచిస్తే దాని ముందు వచ్చిన వార్తల ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి నివేదిక సిద్ధమైపోయింది 400 పేజీలతో. సో కేసీఆర్ గారికి, హరీష్ గారికి, ఈటెల గారికి నోటీసులు ఇవ్వకుండానే నివేదిక సమర్పించడానికి, అంటే లీగల్గా ఇష్యూస్ వస్తాయి కాబట్టి మేము పొలిటికల్ వాళ్ళని పిలవట్లేదు అని కూడా మెన్షన్ చేయడం జరిగింది అందులో. అట్లా ఉండదు. అందులో మెన్షన్ చేసేది అక్కడి వరకు వచ్చిన విషయాలు మాత్రమే చెప్తారు. దీంట్లో వాళ్ళు ఆలోచించింది ఏంటంటే, ఇంతకుముందు ఘోష్ గారి కమిషన్కి ముందు కమిషన్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. దాంట్లో కొన్ని వివాదాలు వచ్చినాయి. పొలిటికల్ వ్యవహారాలు కూడా మాట్లాడేస్తున్నారు కమిషనర్ గారని. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, టెక్నికల్ అంశాలు మాత్రమే తీసుకుని అవి మాత్రమే నివేదికలు పొందుపరిచి ఇచ్చారు. యాక్చువల్గా మరి అలా చేసి ఇస్తే రేపొద్దున కోర్ట్ ఆఫ్ లాలో కూడా ఇవన్నీ అడుగుతారు కదా, మరి ఎంక్వైరీ అంటే అది కూడా చేయాలి కదా, ఎందుకు చేయలేదని అడగవచ్చు అనే క్వశ్చన్ రైజ్ అయింది. రైజ్ అయిన తర్వాత దాని మీద చర్చల తర్వాత దీంట్లో ఇబ్బంది ఏమీ లేదని ఒక నిర్ణయానికి వచ్చారు. ఏమి ఇబ్బంది లేదు అంటే, కేసీఆర్ గారికి అండ్ కంపెనీ వాళ్ళకి నోటీసులు ఇస్తే ప్రాబ్లం లేదు, వచ్చినా ఓకే, రాకపోయినా ఓకే, వీ ట్రైడ్ ఇట్ అని చెప్పొచ్చు అనే పాయింట్ మీద ఇచ్చినట్టున్నారు. అయితే ఇక్కడ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ రెండు ఆలోచించే నోటీసులు ఇచ్చారు గవర్నమెంట్ సైడ్ నుంచి, టెక్నికల్గా అది ఇబ్బంది లేకుండా. సో ఇప్పుడు కోర్టు షిఫ్ట్ అయింది, కేసీఆర్ కోర్టులో పడింది బాల్ వచ్చి. ఇప్పుడు కేసీఆర్ గారు ఎలా స్పందిస్తారు అనేది చర్చగా ఉంది. ఇప్పుడు దీనికి ప్రాబ్లం ఏంటంటే, నివేదిక అంశాలు పూర్తిగా తెలియవు ఎవరికి, ఇంకా బయట పెట్టలేదు. అయితే విచారణ సందర్భంగా వచ్చిన వార్తలను బట్టి చూస్తే ఇంజనీర్లు, ఈఎన్సీలతో సహా అంతా కేసీఆర్ గారి కనుసన్నల్లోనే జరిగినాయి. ఆయన ఏం చెప్తే అది చేశాం అని స్థూలంగా ఉంది మొత్తం. దీంట్లో ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు కూడా చేసిన దాంట్లో వాళ్ళకి ఖచ్చితంగా మిస్టేక్ చేశారని ఒక నిర్ణయానికి వచ్చి ఉంటుంది కమిషన్. ఎందుకంటే ఏది సవ్యంగా పాటించలేదు, అక్కడ వరకు స్పష్టంగా తెలుస్తోంది. ఎలా తెలుస్తోంది అంటే, సిడబ్ల్యూసి చాలా డివిజన్స్ ఉంటాయి ఇందులో. ఏ డివిజన్ కూడా కంప్లీట్గా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం, వచ్చిన వార్తల ప్రకారం అనలైజ్ చేస్తే ఏ డివిజన్ కూడా ఇవి మాకు కంప్లీట్గా తెలియదు, మా ప్రమేయం లేకుండానే జరిగిపోయినాయి అనే అంశం స్థూలంగా అర్థమవుతోంది. అలా ఎందుకు జరిగింది అని అంటే, కేసీఆర్ గారు చెప్పారు, మేము చేసాం, అంతే ఆన్సర్ వచ్చింది. సో ఇప్పుడు కేసీఆర్ గారు మరి దీనికి అటెండ్ అయ్యి ఏం సమాధానం చెప్తారు అనేది ఇప్పుడు చర్చగా ఉంది. అయితే అక్కడ కూడా అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్లు రెండు ఉంటాయి. కేసీఆర్ గారు స్వచ్ఛందంగా వచ్చి అటెండ్ అయ్యి కాళేశ్వరం కమిషన్ ఘోష్ గారు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పి సందేహాలు నివృత్తి చేస్తే అది ఒక రకంగా ఆయనకి ఫెచ్చింగ్గానే భావిస్తున్నాను నేనైతే. ఎందుకనంటే ఆయన ఓరల్గా ఏమైనా చెప్పొచ్చు, రిటర్న్గా ఎక్కడ ఏముండవు, అదంతా క్యాబినెట్ డిసిషన్స్, గవర్నమెంట్ డిసిషన్స్ వరకే ఉంటాయి. సో ఓరల్గా ఏం చెప్తారు, మీరు అది త్వరగా పూర్తి చేయండి అని చెప్తారు. అది ఎవరైనా చెప్తారు, ఏ నాయకుడైనా చెప్తారు. త్వరగా పూర్తి చేయకుండా ఇంకో 4 సంవత్సరాలు లేట్ చేయండి అని చెప్పరు.
సో అది అడ్వాంటేజ్గా ఉంటుందని నా ఉద్దేశం. కానీ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు కింద వాళ్ళకి చెప్పొచ్చు. అంటే ఇన్ని మంత్స్‌లో కంప్లీట్ చేయండి అని చెప్పొచ్చు. కానీ అది ఏ విధంగా కంప్లీట్ అవుతుందో లేదో సమీక్షించాల్సిన అవసరం అయితే ఆ పదవిలో ఉన్న వ్యక్తికి ఉంటుంది కదా! ఇక్కడ ఒక సూక్ష్మం ఉందండి. ఆ పదవిలో ఉన్న వ్యక్తి ఇది 6 మంత్స్‌లో పూర్తి చేయండి అని చెప్తారు. చెప్పినప్పుడు వీళ్ళు చార్ట్ అవుట్ చేయాలి. అది ఎలా పూర్తి చేయాలని చేసి చెప్పాలి. ఇది 6 మంత్స్ కాదండి 9 మంత్స్లో చేయొచ్చు అని ఆ చార్ట్ పెట్టాలి. ఆ చార్ట్లో ఏముండాలి? టెక్నికల్ అంశాలన్నీ ఉండాలి. ఇప్పుడు మీరు ఒక ఇల్లు కడుతున్నారు, ఒక 5 ఫ్లోర్స్ కడుతున్నారు. ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ వేశారు, నెక్స్ట్ ఎన్ని డేస్కి వేయాలి సెకండ్ ఫ్లోర్ అనేది ఉంటుంది. టెక్నికల్ వ్యవహారాలను పాటించాలి. అవన్నీ పాటించకుండా మీరు 1 వీక్లో నాకు 5 ఫ్లోర్స్ కావాలంటే వాళ్ళు చేస్తారు, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు లేటెస్ట్ ఎక్విప్మెంట్ ప్రకారం 1 వీక్లో చేసేయచ్చు. దాని నాణ్యత లోపిస్తుంది కదా! నాణ్యత కూడా లోపించకుండా ఈ ఒక్క స్ట్రక్చర్కి అయితే ఉంటుంది, కానీ అది ఆ బిల్డింగ్ కాదు, అది డ్యామ్ అది. సో దానికి దీనికి సంబంధం లేదు. సో ఇప్పుడు వాళ్ళు ఆ స్ట్రక్చర్ ఆ రూల్స్ని పాటించలేదంటే వీళ్ళు 6 మంత్స్లో చేయమన్నారు, చేద్దాము అంతే అనే పాయింట్లో వాళ్ళు ఓవర్ రూల్ చేస్తారని. అంటే ఏది పాటించలేదు, టెక్నికల్ వ్యవహారాలు ఏవి పాటించలేదు, కనీసం నాణ్యతా ప్రమాణాలను కూడా దృష్టిలో పెట్టుకోలేదు. ఈ వర్క్ అయిందా అంటే అయింది అంతే, అలా చేస్తారు. అలా చేసినప్పుడు కూడా చేసినాక కూడా చెప్పారు చాలామంది ఇది ప్రమాదకరం అని, ఓవర్ రూల్ చేస్తారు. ఇది ప్రాబ్లం వచ్చింది. ఈ ప్రాబ్లంలో ఇప్పుడు అందరికన్నా ఇబ్బంది పడేది ఇంజనీర్స్. ఈ ఇంజనీర్స్ మీరు ఏ రూలు పాటించకుండా ఎలా చేశారంటే కేసీఆర్ గారు చెప్పారు, చేసామని చెప్పినట్టు వార్తలు వచ్చినాయి. వాళ్ళు ఏం చెప్పారు టెక్నికల్గా అనేది వేరే సంగతి. అలా చేస్తే అది చేశారు, చెప్పారు కాబట్టి చేసామంటే కుదరదు, అది శిక్షార్హం ఖచ్చితంగా. ఇప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు వచ్చి జరిగింది జరిగినట్టు వ్యవహారం అంతా చెప్తే అందులో ఆయన తప్పేమీ ఉండదని నేను భావిస్తున్నాను. ఎందుకనంటే ఈ మొత్తం వ్యవహారం రేవంత్ రెడ్డి గారికి ఫుల్ పాజిటివ్గా టర్న్ అవుతుంది అనుకుంటున్నారా? అంటే రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే 1,00,000 కోట్ల పైన ఖర్చు పెట్టి వేస్ట్ చేశారనేది జనంలోకి తీసుకెళ్ళిపోయారు. ఒక సంవత్సరం పొడవునా కాళేశ్వరం నీళ్ళన్నీ వదిలిపెట్టేశారు. అసలు ఇది ప్రాజెక్టే వేస్ట్, ఇక్కడ కాదు కట్టాల్సింది అక్కడ. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లేకపోయినా మనకి 1,500,000 టన్నులు ధాన్యం పండింది, మరి దీని మూలనే పండలేదు కదా, సో ఎంత వేస్ట్ చూడండి అని చెప్పగలిగారు, అది స్పష్టం. అయితే ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే దానికి టెక్నికల్గా చట్ట ప్రకారంగా ఇవన్నీ కరెక్ట్ అని నిరూపణ అయింది అనుకోండి, వాళ్ళకి అడ్వాంటేజ్. దానికోసం చూస్తున్నారు వాళ్ళు. రెండోది ఏంటంటే వాళ్ళు డిసడ్వాంటేజ్ కూడా ఒకటి ఉంటుంది. అదేంటంటే ఇప్పుడు కేసీఆర్ గారు చెప్పిన దాన్ని బట్టి ఉంటుంది. ఇది ఎలాగంటే ఒక్క పిల్లరే కుంగింది అక్కడ, ఒక సెక్షన్ ఆఫ్ ది పిల్లర్స్, 2-3 పిల్లర్స్, అవి మళ్ళీ తీసేసి మళ్ళీ కట్టవచ్చు. అయితే అది అంతకు ముందే చేయొచ్చు, ఎలక్షన్ ముందే జరిగింది, అవన్నీ తెలిసి కూడా మీరు ఎందుకు ఊరుకున్నారన్న ఒక్క పాయింట్ మీద స్ట్రెస్ వస్తుంది ఇప్పుడు కేసీఆర్ గారికి. దానికి ఏం చెప్తారనేది ఆసక్తికరం. అది తెలిసి కూడా సైలెంట్గా ఊరుకున్నారు, ఎలక్షన్స్ అయిపోయే వరకు ఊరుకున్నారు. ఎలక్షన్ అయిపోయినాక అది స్పష్టమైంది. సో ఆ ఒక్క ల్యాబ్స్ మాత్రం కనిపిస్తుంది. దానికి ఏ విధంగా సమాధానం చెప్తారనేది ఆసక్తికరం. ఒకవేళ విచారణకి రాకపోతే అవన్నీ సత్యదూరం కాదు, అదంతా వాస్తవం, అందుకనే ఆయన దాన్ని అవాయిడ్ చేశారు అని వీళ్ళు విమర్శిస్తారు. అయితే టెక్నికల్గా అది ఎంతవరకు ఇదవుతుంది అనేది పక్కన పెడితే, రేపొద్దున వీళ్ళు కోర్టుకు వేసిన ఇంకొక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి దాని మీద ఇచ్చేసినప్పుడు వీని పేరు కూడా చేర్చడానికి లేదు, అది పెట్టినా కుదరదు, ఎందుకంటే అది నిలబడదు. అది అలా ఆలోచిస్తున్నారు వాళ్ళు. సో ఈ రెండిట్లోనూ ఈ 2 పార్టీలు 2 యాంగిల్స్లోనూ ఆలోచిస్తే ఏమవుతుందంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధిపత్యానికి ట్రై చేస్తున్నారు, కానీ అక్కడ జరిగిన 1,00,000 కోట్ల రూపాయల నష్టం 1,00,000 కోట్ల రూపాయల నష్టం సంగతి ఏంటి? నిజంగా 1,00,000 కోట్ల నష్టం జరిగిందా? అది లేకపోతే డ్రమాటికల్గా వీళ్ళు చేస్తున్నారా? అది నిజంగానే రిపేర్ చేసేసి ఇమీడియట్గా చేస్తుంటే 1,500,000 టన్నులు కాకుండా ఇంకొక 50,00,000 టన్నులు కూడా పండేదేమో, మూడో పంటకు కూడా వచ్చేదేమో, అన్నీ నిండిపోయి ఉండేమో, అండర్ గ్రౌండ్ వాటర్ పైకి వచ్చేదేమో, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ సరిగ్గా చెప్పలేకపోవటం బారస ఫెయిల్యూర్ అని నేను భావిస్తాను. సో ఓవరాల్గా చూడాలి, 15 days లోపు రిప్లై ఇవ్వాలి అని అడుగుతున్నారు కాబట్టి. అట్లా ఏమి లేదండి, అలా ఏం లేదు. మళ్ళీ డేట్స్ ఎక్స్టెండ్ చేయొచ్చు, దే కెన్ ఆస్క్.
వీరు కూడా ఇంకొక ఛాన్స్ ఇవ్వచ్చు, మూడో ఛాన్స్ కూడా ఇవ్వచ్చు, అది చెప్పలేము. అంటే కమిషన్ గడువు కూడా ముగిసిపోతుంది. సో జూలై ఓకే. కమిషన్స్ అంటే ఘోష్ గారిని అని అనట్లేదు. సమగ్ర నివేదిక వచ్చే వరకు పొడిగించడం జరుగుతూ కొన్ని ఉంటుందంటారా? కమిషన్లు సంవత్సరాల పాటు ఉన్నాయి, సంవత్సరాలు. మరి అందుకని అలా ఏం చెప్పలేం. ఈలోపు గవర్నమెంట్స్ మారితే అలా అది కూడా ఉంటుంది. ఈ అడ్వాంటేజ్లు డిసడ్వాంటేజ్లు ఉంటాయి. అందుకని యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడుకిప్పుడు ఏం జరిగిందంటే చెప్పలేము. అంటే యాజ్ ఇట్ ఈజ్ గారు అంటే 3 years ఇలాగే నెట్టేస్తారా అంటే అది కూడా చెప్పలేము, అది కూడా ఉండొచ్చు. ప్లస్ ఈయన ఉద్దేశం కూడా అదే కావచ్చేమో. ఇది ఎలా అయినా సరే ప్రొలాంగ్ చేసి నెక్స్ట్ ఎలక్షన్ వరకు దీన్ని లైవ్లో ఉంచాలని కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఆలోచిస్తుందేమో తెలియదు. నేను అంటున్నాను అడ్వాంటేజ్ మీ కదా, అభిప్రాయం. అడ్వాంటేజ్ కదా, వాళ్ళు అలాగే చూపిస్తారు, ఫోకస్లో చూపిస్తారు. చూసారా 5 ఏళ్ల నుంచి వేస్ట్ అయిపోయింది మనం. రైట్, చూద్దాం అయితే. కేసీఆర్ గారు, హరీష్ గారు అండ్ ఈటెల గారు మరి హాజరవుతారా లేదా, ఒకవేళ హాజరైతే ఘోష్ గారు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్తారా లేదా అనేది మొత్తంగా వాళ్ళ మీద ఆధారపడింది. బట్ కాకపోతే కొంచెం మనం మాట్లాడుకుంటే అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ విషయాలకు వస్తే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలు. సో